Thank you.
పిలిచేద్దాం. ఆయన మన డాడీ రాజశేఖర్. ప్లీజ్ క్లాప్. మీరు ఏమనుకుంటున్నారు? సరే వెళ్ళి కూర్చోండి మీరు. ఇప్పుడు మీకు అద్భుతమైన డాన్స్ చూపిస్తున్నాను. మీరు దాంట్లో డాన్స్ పట్టాలి. ఆయన మన శ్యామ్ సుందరి మాస్టర్. మీకు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు మన కంటెస్టెంట్స్ ఇద్దరిని పిలిచేద్దాం. మరి మన కంటెస్టెంట్ ఎవరంటే ఆయనకు అన్నీ తెలుసు అనుకుంటాను, నేను తెలీదు. మన అజయ్ బాబట్టుకున్నాం భక్తులుగా. ఇప్పుడు మన సెకండ్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. ఆయన మన వంశ. ఈ కాలు కూడా ఖాళీగా ఉంది. కాలు ఖాళీగా ఉందంటే తొక్కమని కాదు, కాలు పట్టుకో. సరే సరే కొంచెం ఇప్పుడు నేను ప్రిపరేషన్లో ఉందో అడుగుతున్నాను. మీరు మంచిగా సమాధానం చెప్పు. నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యా? ఒకసారి ఛాలెంజ్ చేసుకుంటే ఛాలెంజ్ చేసుకుంటే ఓకే వద్దా? అసలు నువ్వు ఎలా మనోడు అడుగుతాం. అజయ్ నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తావు ఒకసారి చెప్పు. అన్నయ్య నేను నీకు నేను ఒక విషయం చెప్పాలన్నయ్య. ఏమైందా? నేను ప్రాక్టీస్ చేస్తాను అన్నయ్య. అజయ్ మాస్టర్ చూసారు ఎంత ఇంజరీ అయిందో. ఈ ఇంజరీతో ఈ కాలుతో ఎలా డాన్స్ చేస్తాడు అనుకుంటాం మీరు. మనం ఏదో చేస్తాం మాస్టర్. మీరు ఒకసారి డిస్కస్ చేసుకుని మన నోటి ఏమన్నా సాంగ్ ఇవ్వండి. సాంగ్ డాన్స్ చేస్తాడు. ఓంకార్ నీకు ఇస్తాను సార్. మన మెంటల్ కృష్ణ గారు కాంపిటీషన్ ఇచ్చారు. ఆయన ఫేవరెట్ సాంగ్ ఇది. మీ అందరు కూడా నచ్చుతుందన్నారు నేను అనుకుంటున్నాను. సో స్టార్ట్ మ్యూజిక్. చాలా బాగా చేస్తావు. మళ్ళీ సాంగ్ ఎందుకు వచ్చిందా? చాలా బాగా చేస్తావు. ఇప్పుడు ఎంత బాగా చేస్తావు మన జడ్జెస్ని అడుగుదామా? ముందు ఎవరిని అడుగుదాం? అయ్యో నీ ఫేవరెట్ మాస్టర్ నాకు తెలుసా? మాస్టర్ చచ్చు మీలాగే డాన్స్ చేశాడు. ఒకసారి చెప్పండి. రాజా ఐ లవ్ యూ రాజా. సూపర్ చేసావు రాజా. ఈ డాన్స్కి ఈ పాటకి నువ్వు నేనైతేనే కరెక్ట్ రాజా. అసలు ఈ సాంగ్ ఇయ్యగానే అసలు నువ్వు ఏం ఆలోచన చేసావు చెప్పు రాజా. మాస్టర్ ఫస్ట్ నేనైతే ఈ సాంగ్ అన్నకి డెడికేట్ చేసేద్దాం అనుకుంటున్నాను మాస్టర్. ఏంటో నీ రెస్పెక్ట్ అన్నీ డెడికేట్ చేసేస్తున్నారు. అంటే మాస్టర్ నేను సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే డాంకీ సంపద అర్థం కాదు మాస్టర్. సో నేను అన్నయ్య చూశాను మాస్టర్. అన్నయ్య చూసినా అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎలైన్మెంట్ అంటే నాకు అర్థం కాలేదు. బలి వెలిగింది చేసేసాను. ఏంటో నన్ను తిట్టడం పోడీలు అర్థం కాలేదు. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తుంటే అందరూ తింటున్నారు. అవి కూడా నాకు పొగడతలేదు. సో ఇది కూడా పొగడతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడుగుతాం జడ్జిని? లెట్స్ ఫాలో ద రూల్. మన డాడీ రాజశేఖర్ని అడుగుదాం. కాన్సర్ట్ ఎవరిదే? కాన్సర్ట్ ఎవరిదే? నాదే సార్ మాస్టర్. డ్యాన్స్ రాదు కాబట్టి ఇలా కాలెత్తావు. ఏంటి మాస్టర్? నీకు డ్యాన్స్ రాదు కాబట్టి ఇలా కాలెత్తావు. మాస్టర్ కొంచెం తెలుగు మాట్లాడతారు. నాకు అర్థం కావట్లేదు. తెలుగు మాట్లాడండి. మాస్టర్ ఇది సోలో సాంగ్ అనుకున్నాను మాస్టర్. సోలా
డాంకీ ఉందన్నావు పింకేదే మాస్టర్ డాంకీ మీ మాస్టర్ డాంకీ పింకే కదా పింకీ చేయడం మాస్టర్. మాస్టర్ ఈసారి నెక్స్ట్ టైం మన కాన్సెప్ట్ మధ్యలో వచ్చాం కాబట్టి ఈసారి పింకీ గురించి వదిలేద్దాం. ఇప్పుడు నీ ఫేవరెట్ నా ఫేవరెట్ మాస్టర్ని అడుగుదామా? మన శ్యామ్ సుందరి మాస్టర్ గారు చెప్తారు. ఏం చెప్పంటావు ఓంకార్? అరే ఓంకార్ నీకు మాట్లాడుతుంది ఒకటి చూస్తావేంటి? సారీ మాస్టర్. ఎలా చేసావు చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు ఓంకార్. ఏది ఒకసారి కాలిద్దరు డాంకీలా స్టెప్ చేసి చూపించు. చూసావా ఒకసారి ఉన్న మాస్టర్ ఒకసారి ఆ సాంగ్ కొంచెం పెట్టండి. మాస్టర్ అదిగోండి. చూసావా ఎంత చక్కగా డాంకీలా కాలిస్తాడు. అసలు దాంట్లో క్లాసికల్ టచ్ ఉంది తెలుసా? చూసావా వాడు ఏం చేసినా అందులో క్లాసిక్ టచ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంటెస్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలి, సరేనా? మాస్టర్ మీరు చెప్పాక ఎంకరేజ్ చేయకుండా ఉంటాం. మీరు కూర్చోండి మాస్టర్, క్లాసికల్ ఎక్కువైంది. ఇప్పుడు అజయ్ మాస్టర్ అజయ్ లోపల పంపించేయమంటారా? సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇక్కడ ఉండు, మళ్ళీ పంపిస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్కి వెళ్తున్నాం మాస్టర్, రెడీగా ఉండండి అందరూ కూడా. ఇది అద్భుతంగా ఉంటుంది. అజయ్ నువ్వు చివరికి వెళ్ళు. ఇప్పుడు మన వంశీ వస్తున్నాడు, ఎలా చేస్తాడో చూద్దాం. స్టార్ మ్యూజిక్. హలో, ఒక్క నిమిషం అండి, ఏదో మర్చిపోయినట్టున్నాడు. ముందు ఒక విషయం చెప్పాలంటే, దీనికి ఇన్స్పిరేషన్ ఫాదరు ఆయన అక్కడ ఉన్నారు. ఆయన ఒక మెంటల్ డాక్టర్. దాని గురించి మీ సాంగ్ అయితే అర్థమవుతుంది. మాస్టర్ ఏమంటే మీరు ఏమనుకుంటున్నారు మీ అబ్బాయి గురించా? నాన్న వంశీ నిన్ను కన్నప్పటి నుంచి నేను ఏం అడగలేదు నాన్న. నువ్వు 10th ఫెయిల్ అయినప్పుడు నేను ఏమనలేదు నాన్న. నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నేను ఏమనలేదు నాన్న. కానీ వాళ్ళ డాన్స్ మంచిగా వేసి దయచేసి ప్రోగ్రామ్ గెలవాలి నాన్న. మీ డాడీ కూడా ఇచ్చేస్తారు మరి ఇన్స్పిరేషన్. నువ్వు ఎలా చేస్తావు చూస్తామన్నారా? స్టార్ట్ మ్యూజిక్. చాలా బాగా చేసావు. కాలు ఎక్కడ ఉంది? పట్టుకో. ఓకే మాస్టర్ ఎంత అద్భుతంగా చేశాడో చూస్తారా మరి? వంశీ, ఇప్పుడు నువ్వు నాకైతే చాలా అటు తిరిగి చూడు, జనాలకి ఏం చూపిస్తున్నావు. ఇప్పుడు ఏం చేయమంటే నువ్వు చాలా బాగా చేసావు నాకు అనిపిస్తుంది. మన మాస్టర్స్ కూడా అనిపిస్తుందని అడుగుదామా? ముందుగా ఎవరిని అడుగుదాం? సుందర్ మాస్టర్. నాకు తెలుసు నువ్వు ఆయన అడుగుతావని. మాస్టర్, అయ్యో మాస్టర్ సిగ్గుపడుతున్నారు. చాలా బాగా చేశాడు. పర్టికులర్గా ఆ బ్యాక్ స్టేజ్ స్టెప్ చూడు. ఏ మాస్టర్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళి చేసాడు అదా? అసలు ఎవరు కనిపించుకొని చేసేది చాలా చక్కగా చేశాడు అసలు. మాస్టర్ మీకు ఒక విషయం చెప్పాలి. నా ప్రోగ్రామ్ అని నడిచేది అలాంటి స్టెప్పుల వల్లే. ఒకసారి మన ఇద్దరం కలిసి బ్యాక్ స్టేజ్ స్టెప్ చేద్దాం. ఏ మాస్టర్ అది నేను చెప్పాలి, మీరు కాదు. మాస్టర్ మీరిద్దరు కలిసి చేయండి. సరే నీకు చేయాలి. ఒకసారి స్టార్ట్ మ్యూజిక్ అగైన్. తప్పకుండా. అయ్యో ఏం జరిగింది అంకల్లా? ఎలా ఉన్నారు ఇద్దరు? ఏం చెప్పంటావు నువ్వు మిస్ అయిపోయావు. నువ్వు ఒకసారి ట్రై చేసి వద్దులే మాస్టర్, నేను ఇప్పుడు రిస్క్ చేయదలుచుకోలేదు. ప్రోగ్రామ్ ఉంది అసలే. వంశీ వెళ్ళరా నువ్వు.
మాస్టర్ మీరు కామెంట్స్ అన్నీ అయిపోయినాయా? నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. మీరు ఇంకా చెప్తారా? అవకాశం ఆయన తెలుగే సరిగ్గా రావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ సరిగ్గా మాట్లాడండి మాస్టర్. పేరు అది పేరు మాస్టర్ పేరు ఎక్కడ లోపల ఉందా? లోపల పేరు ఉందా? ఉంది మాస్టర్. అందుకేనా బాగా చూసా. థ్యాంక్ యూ మాస్టర్. రాజశేఖర్ మాస్టర్ కూడా నువ్వు నచ్చేస్తావు. నా కాల్ పట్టుకుంటే బాగుంటుంది అలాంటప్పుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మనం జడ్జ్కి వెళ్దాం. అందరి ఫేవరెట్, ప్రస్తుతం అందరికీ ఫేవరెట్ కూడా ఆయన అనుకుంటున్నాం. మన మెంటల్ కృష్ణ గారు ఏం చెప్తారో చూద్దాం. రాజా, ఐ లవ్ యూ రాజా. మళ్ళీ ఒకసారి డైలాగ్. రాజా కేక డైలాగ్, కేక చేసాడు డ్యాన్స్. నెక్స్ట్ ఫిలిం నాది మెంటల్ కృష్ణ 2. దానికి హీరో మా మెంటల్. అడ్వాన్స్ వంశీలో వచ్చే మన మాస్టర్స్ ఎవరికి డబ్బులు ఎవరు, నాకు కూడా ఎవరు ఇప్పుడు అని నీకు ఇచ్చారంటే చాలా గ్రేట్. అది మెంటల్ కృష్ణ 2 సినిమా హీరోగా ఆయన మాత్రం చేయగలరు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అజయ్ కూడా పిలిచేద్దాం. ఇప్పుడు ఎలిమినేషన్ టైం. అజయ్ వచ్చే ఆగవే, ఇంకా ఎలిమినేషన్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ. మాస్టర్ కొంచెంసేపు నాకు స్టార్ట్ చేయి. మాస్టర్ ఇది ఏం చేయలేము, ఎడిటింగ్లో కొంచెం కష్టాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఎలిమినేషన్ మాస్టర్ ముగ్గురులో మరి వీళ్ళిద్దరిలో ఎవరు మీరు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? రాజా 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 ఎవడు రాజా? మాస్టర్ అప్పుడు డెసిషన్ అయిపోయిందా? చాలాసేపు చేస్తారనుకున్నాం. చాలా ఈజీగా ఇందులో ఎవరిని ఎలిమినేట్ చేయాలో తెలియదు రాజా. రాజా వినండి రాజా, మా అమ్మ రాజశేఖర్ చెప్పేస్తారు దీని గురించి. అజయ్ మాస్టర్ అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ మ్యూజిక్ కావాలండి బాబు. ఎలిమినేషన్ మ్యూజిక్ అండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మాస్టర్ ఇప్పుడు కట్టుకోకూడదు, ఎలిమినేట్ అవుతున్నావు. ఇన్నిసార్లు కాళ్ళు పట్టుకుంటే నన్ను ఎలిమినేట్ చేయమనుకున్నాను. ఓకే చూద్దాం. శ్యామ్ సుందరి మాస్టర్ ఎందుకు ఎలిమినేట్ చేయడం? అప్పుడు ఇంత క్లాసికల్గా డాంకీలో కాలింటారు అసలు. కానీ ఆ డాంకీ స్టెప్లో మన రాజశేఖర్ మాస్టర్కి ఏదో మిస్ అయిందంట. ఎలిమినేట్ చేసేపోదు ఏ గ్రీన్ కార్డ్తో ఎంట్రీ ఇవ్వచ్చు కదా ఇంకో ప్రోగ్రాంలోకి. ఒక నీకు మాట్లాడుతూ అటు చూస్తారేంటి? అక్కడ ఎవరో ఉంటే చూస్తున్నాను, చెప్పండి. ఇలాంటి క్లాసికల్ డాన్సర్ ఎలిమినేట్ చేసేపోలేదు గ్రీన్ కార్డ్ తీసుకురావచ్చు కదా. ఇక్కడ గ్రీన్ కార్డులు లేవండి, ఓన్లీ వైట్ కార్డులో. అది కూడా నా జేబులో ఉంది, తర్వాత ఇస్తాం. ఇప్పుడు మీరు కొట్టుకో మాస్టర్ చేశారని చెప్పి మీరు ఏం ఫీల్ అవ్వద్దు. మళ్ళీ నేను తీసుకొస్తా, ఇది నా ప్రోగ్రాము. కొంచెం వెనక్కి వచ్చి మాట్లాడుకుందాం. మాస్టర్ ఇప్పుడు నెక్స్ట్ అంటే మరి అజయ్ ఎలిమినేట్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్కి మన విన్నర్ ఓంచే కాలు ఓకే. ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగిందని నేను ఆశిస్తున్నాను. మీరు ఆశిస్తున్నారు లేదా నాకు అనవసరం, ఎందుకంటే ఇది నా ప్రోగ్రామ్. నేను మాత్రమే డెసిషన్ తీసుకుంటాను. ఇప్పుడు అజయ్, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ చాలామంది వచ్చారు, ఒకసారి SMS రిక్వెస్ట్ చేసుకో, ఏమన్నా ఫలితం ఉంటుందో చూద్దాం. డియర్ ఆడియన్స్, 100కి POLITI అని చెప్పేసి టైప్ చేసి పొలిటియన్ టైప్ చేసి ఆయన తీర్పా. Audience, once more anta.
రేపు నీ వైఫ్కి మ్యాచింగ్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరెవరైతే మ్యాచింగ్ వేసుకొని ఉన్నారో వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. అసోసియేషన్ అప్డేట్స్ చెప్పడం కోసం మన ముందుకి అమర్నాథ్ గారు వస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన అతిథులందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా చాలా పర్వదినం. ముఖ్యంగా డిటిఏ కార్యవర్గ సభ్యులకు. ఎందుకంటే కేవలం 10-15 మంది మిత్ర బృందం ఆలోచనటువంటి పుట్టిన ఈ తెలుగు సంఘం దినదిన ప్రవర్తమానమై ఈ రోజున దాదాపు ఒక 600 మంది పైచిలుక సభ్యులతో అలరారుతున్నారు. ఇది ఇది కేవలం మీ అందరి సహాయ సహకారం వాళ్ళు మాత్రమే జరిగింది. ఒకసారి మన ఈ 2.5 సంవత్సరాల మన తెలుగు సంఘం ప్రయాణంలో మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటి సంవత్సరం కార్యవర్గ సభ్యులు ఎంతో చెమటోడ్చి మన తెలుగు సంఘం పునాదుల్ని చాలా పదిలంగా నిర్మించారు. అందులో భాగంగా ఇండియన్ మేళ వంటి అతి పెద్ద కార్యక్రమాన్ని సురేష్ ఉపరపల్లి మరియు ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎంతో దిగ్విజయంగా నిర్వహించి డెన్మార్క్లో మన తెలుగు వాళ్ళ ఉనికిని చాటాం. అదేవిధంగా 2వ సంవత్సరం కార్యవర్గ సభ్యులు కూడా అతి క్లిష్టమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడం కోసం ఎంతో శ్రమించారు. సర్వసాధారణంగా మనం జరుపుకునే మన వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది వంటి పండుగలను మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా జరగడమే కాకుండా తెలుగు సొసైటీని డానిష్ సొసైటీ తోటి ఇంటిగ్రేట్ చేయడం అనేటటువంటిది 2వ కార్యవర్గ సభ్యుల లక్ష్యం. అందులో భాగంగా ఓపెన్ హౌస్ ఈవెంట్ వంటి కార్యక్రమాన్ని సునీల్ శ్రీగర్ శెట్టి మరియు ఆయన కార్యవర్గ సభ్యులు ఎంతో చెమటోడ్చి దిగ్విజయంగా నిర్వహించి మనకు మంచి గుర్తింపుని తీసుకొచ్చారు. ఇకపోతే ముచ్చటగా 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం కార్యవర్గ సభ్యుల పనితనం మీరు ఆల్రెడీ చూశారు. వీరు కూడా వారి సహచరుల అడుగుజాడల్లోనే నడుస్తూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పటికే సాధించారు. ఉదాహరణకు యువతను ఆకర్షించడం కోసం క్రీడా విభాగం స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. వారి మొదటి ప్రయత్నంగా డిటిఏ క్రికెట్ కప్ 2012 నిర్వహించి సక్సెస్ సాధించారు. ఇక ఏ కార్యక్రమమైనా కూడా పరిపూర్ణత సంతరించుకోవాలి అంటే ముఖ్యంగా మహిళల సహాయ సహకారాలు ఎంతైనా అవసరం. అది గుర్తించిన మేము వారి కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం, మహిళా విభాగం. అది మాలతి హరి గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు రూపకల్పన జరిగింది. ఇక ఈ సంవత్సరం మేము అనుకున్న వాటిల్లో చేరుకోవాల్సిన లక్ష్యాలు కొన్ని మీకు చెప్పడం నా విధిగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చూశారు ఎంతో మంది చిన్నపిల్లలు, స్టేజ్ నిండిపోయింది. మన మన పిల్లల కోసం, ధర్మార్గంలో నివసిస్తున్నటువంటి మన వాళ్ళ కోసం నెలకు ఒక్కసారైనా ఎక్కడైనా సమావేశాలు నిర్వహించి వారికి మన తెలుగు భాష, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల
అవగాహన పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాల రూపకల్పన చేయడం ఈ 3వ సంవత్సరం సభ్యుల లక్ష్యాలలో ఒకటి. అందుకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు ప్రణాళిక జరుగుతుంది. అతి త్వరలో ఆ వివరాలు మీకు తెలియజేస్తాం. అంతేకాకుండా మన డెన్మార్క్లో నివసిస్తున్నటువంటి తెలుగువారికి, ముఖ్యంగా తెలుగువారికి ఏమైనా సమస్యలు ఉంటే, ముఖ్యంగా వీసాపరమైనటువంటి ఇబ్బందులు, అనేక మందికి చాలా సమస్యలు ఉన్నాయి, మా దృష్టికి కూడా వచ్చింది. ఆల్రెడీ దానికి సంబంధించి మేము కొన్ని ప్రణాళికలను రూపొందిస్తున్నాము. మీకు ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే లిఖితపూర్వకంగా మాకు పంపితే వాటన్నింటినీ క్రోడీకరించి ఒక మెమొరాండం తయారు చేసి ఇండియన్ ఎంబసీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్కి లో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యలను పరిష్కరించడం కోసం మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక చివరిగా మన ఈ 2.5 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడైనా మాకు తెలుసో తెలియకో నా వల్ల కానీ మా ఇతర కార్యవర్గ సభ్యుల వలన కానీ ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసినదిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చివరిగా మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికీ మా కార్యవర్గ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ చివరిగా మన అసోసియేషన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో టూకీగా మీకు ఒకసారి వివరిస్తారు మా ట్రెజరర్ శివప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. హలో, ఒక అసోసియేషన్లో ముఖ్యంగా ఫైనాన్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ కార్యక్రమం చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. కారణం ఏంటంటే మన అసోసియేషన్లో ఉన్న స్ట్రెంగ్త్ ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి చూపించగలుగుతున్నాం. ఇప్పుడు 300 మంది పార్టిసిపెంట్స్ ఈరోజు వచ్చారు అండ్ ఒక 50 మంది పైన ప్రోగ్రామ్స్ చేశారు. ప్రతి ప్రోగ్రాంలో అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. కానీ మన మెంబర్స్ లిస్ట్ చూస్తే ప్రీమియం మెంబర్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే అడుగు మట్టంలో ఉంది. కారణం ఏంటి అంటే జనానికి టైం లేదు, మన మెంబర్స్ అవ్వడానికి టైం లేదు. అందరూ మెంబర్షిప్, మన దాంట్లో అసోసియేషన్లో మెంబర్షిప్ అనేది ఫీజు ఒక సమస్య కాదు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ 25 crores. ప్రతి ఒక్కళ్ళు 25 crores వెనకాడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఈ 300 మందిలో. కానీ టైం లేదో వేరే కారణాల వల్ల కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు మెంబర్ అయ్యారంటే మనకి ప్రెసిడెంట్ అమర్ చెప్పినట్టు మన స్ట్రెంగ్త్ని చూపించుకుంటే రేపు ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు మనం కమ్యూన్ దగ్గరికి కానీ లేదా మన అంబాసిడర్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా అసోసియేషన్లో ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, దాన్ని డెలిగేట్ చేస్తూ మేము ఫలానా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని ఒక అర్జీ పెట్టుకున్నప్పుడు ఎంత సులభంగా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మెంబర్ అవ్వండి అండ్ ప్రతి సంవత్సరం రెన్యూ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఈవెంట్కి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంత ఉంది, ఇన్కమ్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్ దట్ ఈస్ విత్ డిటిఏ అకౌంట్ అనేది ప్రతి ఒక్క ఈవెంట్ తర్వాత లేదా ప్రతి ఇయర్ అప్డేట్ చేసి ఎవ్రీ మెంబర్కి పంపించడం జరుగుతుంది. అండ్ గూగుల్ డాక్స్లో కూడా ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్ ద ఎక్స్పెండిచర్ ఈస్ బీయింగ్ అప్లోడెడ్. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మెంబర్ కార్డ్ని సో
స్పెషల్ థ్యాంక్స్ బాలా బ్యాటరీ అయిపోతుంది కోసం స్పెషల్ థ్యాంక్స్ అయిపోతుంది వెంకీ వీడియోగ్రఫీ. యాక్చువల్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కోసం కష్టపడ్డాము, 3-4 నెలలు కష్టపడ్డాము. వీడియో ఆడియోకి జరిగిన కష్టం వినోద్ కత్తి, తర్వాత ఈవెంట్ కావాల్సిన ప్రోగ్రాంలు షెడ్యూల్ అవన్నీ కష్టపడిన మాలతి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ద్వారా కొలీగ్స్ ద్వారా తెలిసిన ఒక 2 ఇంపార్టెంట్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ అండి. నాకు పర్సనల్గా ఒక 2 ఫ్యామిలీస్ కలిసారు. ఆల్మోస్ట్ లాస్ట్ 2 years అయిపోయింది వాళ్ళు వచ్చి ఇక్కడ. కాకపోతే వాళ్ళు ఇంతవరకు ట్యాక్స్ కార్డ్ అనేది వాళ్ళు పడలేదు, ట్యాక్స్ కార్డ్ చేయించుకోలేదు. సో కొత్తగా వచ్చిన వారు లేకపోతే ఇంతవరకు ట్యాక్స్ కార్డ్ చేయించుకోని వారు ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ స్కాట్ అండ్ ట్యాక్స్ కార్డ్ చేయించుకోండి. లేకపోతే మీకు మేబీ మోర్ దెన్ 50% ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈవెన్ దో మీకు 35% మాత్రమే లేకపోతే 50 కంటే తక్కువ ఉండొచ్చు. సో స్కాట్కి వెళ్ళి మీరు ట్యాక్స్ కార్డ్ చేయించుకోండి ప్లీజ్, మర్చిపోకండి. ఎవ్రీ ఇయర్ మీకు రిటర్న్స్ ఫైల్ కూడా చేసుకోవాలి. సో నేను ఇది ఎందుకు చెప్తానంటే లాస్ట్ 2 years నుంచి ఒక 2 ఫ్యామిలీస్ చేయించుకోలేదు వాళ్ళు. సో వాళ్ళకు తెలియలేదు. సో ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది అని చెప్తున్నాను. ఇంకొకటి ఆన్ సైట్ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ 8% పే చేస్తాం టువర్డ్స్ పెన్షన్. అది ఇండియా పిఎఫ్ అకౌంట్కి మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు అని విన్నాను. సో ప్లీజ్ చెక్ విత్ యువర్ కరెంట్ ఎంప్లాయర్. ట్యాక్స్ అప్డేట్ మీరు ఏదైనా ఉంటుందో యూ డోంట్ హ్యావ్ టు పే 8% హియర్. ద రెగ్యులర్ ట్యాక్స్ 8% తర్వాత ఏది పే చేస్తారో అది మాత్రం పే చేయొచ్చు. 8% మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ.